హాయ్ దోస్తులు, వెల్కమ్ టు ఆర్ఎఫ్సి. మనం ఇవాళ ఎదుకొచ్చిన చూసాం కదా చెర్లకు చేపలు కూడా నచ్చినాం. ఇక్కడ రౌలు కానీ బొచ్చ చేపలు కానీ మంచి మంచి కుర్రమొట్టలు అదే బొమ్మలు ఉంటాయట. చాలామంది చెప్పారు, మేము కూడా ఇంతకుముందు పట్టినాం చాలాసార్లు. ఇవాళ ఒకవేళ గిట్ట పడ్డాయి అనుకోర్రి, ఏం రెసిపీ చేద్దాం, ఏం చేపలు పడితే ఏం రెసిపీ చేద్దామని చెప్తా. ఇప్పుడైతే ఇగో చూసిరుగా గాలం రెడీ చేసిన. దీనికి నేను డిఫరెంట్గా ఒక క్యాండిడేట్ చెప్పిండు. ఏంటిదంటే ఈ చేపలు మంచి పడాలంటే ఈ చికెన్ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో కొవ్వు లాంటిది, అలాంటి దానికి మంచిగా పడుతున్నాయట. ఆల్రెడీ పడుతుర్రు రోజు. నేనైతే తీసుకొచ్చిన. ఇగో చూసిరుగా, దీన్ని ముళ్ళుకు ఎట్లా కూర్చున్నాను చూడుర్రి. ఓకే, మనకైతే గాలం రెడీ అయింది. మనం ఎప్పుడు షికారి చేసినా సక్సెసే ఉంది, కానీ ఈసారి చెప్పలేం. అంటే అది షికారి అయితే బికారి చెప్పలేం. మన లక్కునైతే దోస్తులు చూతురుగా 25 నిమిషాలే, ఒకటి కూడా పడతలేవు. ఓకే దోస్తులు, పడ్డట్టే ఉంది. పడ్డదో పడవుతుంది, కాకపోతే గుంజులు అయితే గుంజుతుంది. ఓహో చూసిగా పెద్దది, ఇది చాలా పెద్ద ఉంది. మనం నాసులు వేసినాం కాబట్టి సక్సెస్ అయినాం. వావ్, చెర్ల పెంచిన చేపలు అంటే చెర్ల మనం పెంచినవి కాదు కాబట్టి చాలా అంటే చాలా న్యాచురల్, మంచి టేస్టీ ఉంటుంది. నాకైతే సక్సెస్ అయింది. ఇలా ఏం చేద్దామో చెప్తే ఇక. వావ్, మనకు ఒకటి పెద్దది పడ్డది కానీ మిస్ అయిపోయింది, ఎందుకంటే అది పూర్తిగా మింగలేదు. అది పడితే మాత్రం మస్తు ఉంటుండే. ఓహో, 2 పడ్డాయి. మనకైతే సక్సెస్ఫుల్గా ఉంది. చికెన్ వేస్టేజ్ చేసుకుంటున్నామో లోపల దాకా మింగింది. ఇది ఇది టైట్ ఉంటుంది. ఓకే, కాకపోతే దానికి లోపల డ్యామేజ్ అయింది. చూసారుగా 2 పడ్డాయి. ఇవైతే 2 మంచిగా ఉన్నాయి, పర్ఫెక్ట్ ఉన్నాయి. మనకైతే చేపలు పడ్డాయి. ఫిష్ హంటింగ్ అంటేనే నాకు చాలా ఇష్టం. నేనైతే ఎప్పుడు పడ్డా అంటే కొన్ని సందర్భాల్లో పడలేవు. ఇప్పుడు మనతో ఏం చేస్తున్నామంటే ఇలా గున్ గ్రీన్ ఫిష్. ఈ ఫిష్ కోసం ఏం కావాలి, ఈ గ్రీన్ ఫిష్ అంటేనే మనకి ఏంటంటే ఫిష్ అనేది చేపల పులుసు కానీ చేపల కర్రీ కానీ చేస్తే పులుపు అనేది కావాలి. దాన్ని ఆకుకూరలతో కూడా వేయచ్చు. అటువంటి ఆకుకూర ఏముంది, పులుపు కోసం గోంగూర కాకుండా డిఫరెంట్ దాంతో ఏంటిది అనేది మీకు చూపెడతాయి ఇప్పుడు. ఓకే, మనం ఫిష్ అయితే కిలో పావు అవుతాయి ముక్కలు. దాని తర్వాత వచ్చి మనకు పచ్చిమిర్చిలు ఒక 10, ఒక నిమ్మకాయ, అల్లం, ఎల్లిగడ్డ వేరు అంటే గడ్డలు, తర్వాత ఒక 10 పచ్చిమిర్చిలు, ఒక 5 టమాటోలు, 2 ఉల్లిగడ్డ, అలాగే మనకు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, మెంతి పొడి 1 టీ స్పూన్, అలాగే గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1 టీ స్పూన్, మిర్చి పౌడర్. మనం గ్రీన్ అన్నం మళ్ళీ మిర్చి పౌడర్ ఎక్కడ చేయాలంటే మ్యారినేషన్లో మాత్రమే వాడతాం, అవి ఫ్రై చేసే కన్నా ముందు. దాని తర్వాత మనకు 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే అల్లం ఎల్లిగడ్డ ఉంది, మళ్ళీ ఇవి 2 ఉన్నాయి అనుకుంటారు. అవేమో మనము గ్రేవీలకు వాడతాం, ఇదేమో తాలింపులో వాడతాం. తర్వాత వచ్చేసి మనకు మెంతులు, జీలకర్ర. ఈ ఫిష్లో ఇంపార్టెంట్ ఐటమ్ ఏదైతే మెంతులు. దాని తర్వాత ధనియాల పొడి. దాని తర్వాత మనం ఆకులు తీసుకున్నట్టయితే ఇదే నేను చెప్పింది సుక్క కూర. చాలా పుల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసిగా గ్రీన్ ఎట్లుందో, ఫ్రెష్ మేము ఇప్పుడే కట్ చేసుకొచ్చినాం. దాని తర్వాత కొత్తిమీర తగినంత వేసుకోవచ్చు, మెంతాకు కొద్దిగా. ఓకే, ముందుగా మనం ఫిష్ మీద నిమ్మరసం జ్యూస్ అనేది కొంచెం మంచిగా తీసుకొని పిండుకోవాలి. దాని తర్వాత మనకు ఉప్పు తగినంత వేసుకోవాలి, అంటే మనకు 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది వీళ్ళకు. పసుపు అనేది చిటికెడ వేసుకోవాలి, అంటే ఒక 1/2 టీ స్పూన్ వంత వేసుకొని. దాని తర్వాత
రెడ్ చిల్లీ పౌడర్ ఏదైతుంటో మిర్చి పౌడర్ ఈ ముక్కలకు మాత్రమే వేస్తాం. తర్వాత మనం మొత్తం వాడేది పచ్చిమిర్చియే. దాని తర్వాత గరం మసాలా ఫిష్ మసాలా ఏదైతుందో అది ఒక 1/2 టీ స్పూన్. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతుంటుందో అది కూడా ఒక 1/2 టీ స్పూన్. తర్వాత వచ్చేసి మనకు ధనియాల పొడి జీలకర్ర పొడి ఏదైతే ఉంటుందో అది కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని కొద్దిగా మ్యారినేషన్ చేసి ఒక 1 అవర్ పక్కన పెడదాం. మంచిగా కలుపుకుందాం వీటిను. ఓకే, గున్గున్ గ్రీన్ ఫిష్ కోసం మనం ఏం చేసినాం, మ్యారినేషన్, లైట్ మ్యారినేషన్. నేను చెప్పినంత ఇంగ్రీడియంట్స్ సరిపోతుంది. ఇది కేజీ నుంచి కేజీ పావు ఉన్నాయి ముక్కలు అయితే. ఇది ఒక 1/2 అవర్ పక్కన పెడతాను నేను. ఇంకో కూర కాడలు ఏవైతే ఉంటాయో కట్ చేసేసి మనం మీడియం, ఎందుకంటే మనం ఆయిల్లో వేయిస్తాం కాబట్టి చిన్న ముక్కలు చేసి ఏం అవసరం లేదు. తర్వాత మనం పేస్ట్ చేసుకోవాలి. ఓకే, మనకు మంట రెడీ అయింది. కట్టెల పొయ్యి మీద కుండలో వండేది మనం ఈరోజు స్పెషల్. అయితే మనం ఆయిల్ పోసుకున్నాం. ఈ పీసులన్నీ ఏంటంటే మనకు కొంచెం లైట్గా ఆయిల్లో వేయించాలి, అంటే ఫ్రై చేసుకోవాలి. ఓకే, మనకు ఆయిల్ చూసిగా సలసలం అంటుంది. ఈ పీసులను ఏంటంటే మనం లైట్గా హాఫ్ ఫ్రై చేసుకోవాలి. ఇది కంపల్సరీ ఈ మెథడ్. ఓకే, మనం ఎందుకంటే వన్ సైడ్ కాలని ఒక 4-5 నిమిషాలకి మనం ఇంకో సైడ్ మర్రేసుకోవాలి. అన్నీ తొందర ఏం లేదు, మెల్లగా కొంచెం. ఫిష్ ఏంటంటే మనకు ఆయిల్లో వేగిన తర్వాత మనకు కలర్ చేంజ్ అయితే ఇట్లా ఒక్కొక్కటి మళ్ళీ వేరే సైడ్ వేసుకోవాలి అన్నీ. ఓకే, మనకైతే ఫ్రై అయినాయి. మరీ మొత్తం ఉడికిచ్చుడు కాదు. వీటిను ఏంటంటే మనకు కొంచెం అటు ఇటు ఉప్పు కారం పట్టుకునేటట్టు మంచిగా ఫ్రై చేసుకున్నాను నేను. ఈ టైప్ అయితే సరిపోతుంది. ఇదిగా కలర్ చేంజ్ అయింది, మనకు కొంచెం ముక్క కూడా లైట్గా ఉడికింది 46%. ఓకే, మనం అన్ని ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకుందాం. అల్లం ఎల్లిగడ్డ ముక్కలు ఫస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మనకు పచ్చిమిర్చిలు ఒక 10-12 కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత కొద్దిగంత మెంతాకు, కొద్దిగా కొత్తిమీర. ఓకే, దీని తర్వాత మనకు వచ్చేసి కొద్దిగా వేగనియాలి వీటిని. ఓకే, చిటికెడు ఉప్పు వేద్దాం పచ్చిమిర్చిల మీదకి, ఎందుకంటే కారం అనేది ఎక్కువ ఉండద్దు, మరీ ఓవర్గా. మనం ఏదైతే ఉప్పు వాడకపోతే బాగా కారం అవుతుంది. కొద్దిగా వేగినాక కొంచెం మనకు తెల్లగా అవుతుంది, వైట్ ఇట్లా వేగితే మనకు ఆటోమేటిక్ ఏర్పడుతుంది తెల్లగా. సో మనం ఏదంటే ఈ టమాటో ముక్కలు ఏవైతున్నాయో ఇవి కూడా వేస్తున్నాం. ఇవి ఒక 4 టమాటోలు పెద్దవి కోస్తున్నాయి నేను. మెత్తగా మగ్గాలి కాబట్టి ఒక 4 నిమిషాలు 3 నిమిషాలు డక్కన పెట్టుకుందాం. ఓకే, మనకి 4 నిమిషాల తర్వాత దాదాపు మెత్తబడి ఉంటాయి, ఎందుకంటే చూస్తే అట్లా కొడతాయి కానీ మెత్తబడ్డాయి. ఓకే, చూస్తే ఏర్పడుతుంది ఇట్లా మెత్తబడిపోయినాయి. మనం ఏదంటే ఇప్పుడు ఏదైతే సుక్క కూర ఉందో ఈ సుక్క కూరను కూడా మొత్తం వేసేద్దాం. ఒక 2 నిమిషాలు దక్కన పెడితే ఆటోమేటిక్గా అదే ఉడుకుతుంది. ఓకే, ఒక 3-4 నిమిషాలు అయింది. చూసిరుగా ఆటోమేటిక్గా మాకు, ఎందుకంటే ఆకుకూర అనేది ఎంత వేసినా కొంచెమే అవుతుంది. మనకు కంప్లీట్గా మగ్గింది. మనం దీన్ని ఏం చేద్దామంటే బరకగా పేస్ట్ పట్టుకుందాం, మరీ ఇట్లా మెత్తగా ఏం అవసరం లేదు. ఓకే, ఇట్లా బరకగానే సరిపోతుంది మనకు. ఇట్లా కనిపిస్తుందా? ఓకే, మనమైతే మళ్ళీ లోపల క్లీన్ చేసుకొని అదే కుండను మళ్ళీ పెట్టుకున్నాం. ఎందుకంటే ఫిష్ ఫ్రై చేసినాం, ఆకులు వేయించినాం. ఇప్పుడు ఏంటంటే ఒక 100 గ్రామ్ 100 ml మనం ఆయిల్ పోసుకున్నాం. కుండ కాబట్టి తొందర హీట్ ఎక్కుతుంది. మనకు ఏవైతే జీలకర్ర మరియు మెంతులు ఫస్ట్ వేసుకోవాలి. ఓకే, అవి కొంచెం చిటపట అనగానే
రెండే పచ్చిమిర్చిలు కట్ చేసిన, ఎందుకంటే ఇది పోపులకు కంపల్సరీ. తర్వాత వచ్చేసి అవి కొంచెం వేయగానే 2 ఉల్లిగడ్డలు మీడియం సైజు కట్ చేసుకున్నాం. వీటిని మనం నెమ్మదిగా మంచిగా ఫ్రై చేయాలి. కొద్దిగా మెంతాకు, ఇది కూడా ఆయిల్లో వేయించాలి. మెంతాకు అనేది పచ్చిగా మీద వేస్తే ఏంటంటే చేదు ఉంటుంది, కాబట్టి ఆయిల్లో వేయితే మాత్రం మంచి సువాసన వస్తుంది. మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాం. మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యారినేషన్లో సగం వాడినాం, ఇప్పుడు సగం వాడుకోవాలి. మనకు వేరే ఏవైతున్నాయో అవి అయితే మనం ఆ గ్రేవీలో వేసినాం. పచ్చి అల్లం ముక్క, ఎల్లిగడ్డ, ఇదేమో మనం ఇంటికనే దంచి తీసుకొచ్చింది అనమాట. కొద్దిగా అంతా ఇందులో పడితే ఏర్పడుతుంది. అల్లం వెల్లుల్లి పచ్చివాసన ఉంది కాబట్టి మనం పసుపు 1/2 టీ స్పూన్ వేసుకున్నాం. ఇది కూడా మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ధనియాల పొడి అలాగే కొబ్బరి పొడి ఏవైతే తెచ్చుకున్నామో అవి 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్. ఇది కూడా మంచిగా ఇందులోనే వేయించుకోవాలి. చూస్తారు కదా, మనకైతే ఏదైతే మనం పేస్ట్ రెడీ చేసుకున్నామో గున్గున్ గ్రీన్ ఫిష్ కోసం, అది కూడా కంప్లీట్గా వేసుకున్నాం. వేసుకొని ఈ పేస్ట్ కూడా మనం మెల్లిగా ఇదే ఆయిల్లో కొద్దిగా వేగదాకా ఓకే. మసాలా కూడా కంప్లీట్గా వేగింది, చూసారు కదా మనకి. ఇక ఓకే, మనం ఇప్పుడు ఏమంటే ఈ మసాలా కలుపుకున్న వాటర్ ఏవైతున్నాయో పట్టిందని కడుక్కోను, అది వేస్ట్ కాకుండా 1 కప్పు వాటర్ అయితే పోస్తున్నాం ఫస్ట్. ఓకే, మనకి ఏమైందంటే ఇది అడుగు అంటుకుంటుంటుంది. మనకి ఇంకొక 1/2 కప్పు పోసుకుంటే ఏరిపోతుంది. ముక్కలు మునిగేటట్టు పోసుకొని ఇట్లా గ్రేవీ తయారు చేసుకోవాలి ఫస్ట్ అయితే. ఇంకా గ్రేవీ మంచిగా మరగాలి. ఇది ఆకుకూర ఒంటికి మంచిది, అట్లా ఇంకా ఫిష్ ఇంకా మంచిది. అందులో మనం కొండలో వండడం ఇంకా వెరైటీ. ఈ గున్గున్ గ్రీన్ ఫిష్ అనేది చాలా బాగా వస్తుంది. ఇవాళ ఇంకా ఒక 1/2 కప్ పోతున్న వాటర్ మనకు సరిపోయాన్ని పోసుకోవాలి, ఎందుకంటే మనకు ఆ ఫిష్ ముక్కలు కూడా మునిగాలి కాబట్టి. ఇప్పుడైతే మనకు ఎగ్జాక్ట్లీ ఇంత అయితే మనకు కరెక్ట్గా కన్ఫామ్గా ఏరిపోతాయి. చూసారు కదా ఈ గ్రీన్ కలర్ తోటి ఎట్లుందో. ఓకే, మరిగేతందుకు సిద్ధంగా ఉంది కాబట్టి మనం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు పడుతుంది. మనం ఎందుకంటే ఓన్లీ గ్రేవీకి సంబంధించి కొద్దిగా వేసినాం. మనకి సూప్ ఏంటంటే ఇది పులుపు ఉంటుంది కాబట్టి పులుపు రసాలలో ఎన్నైనా కొద్దిగా మనకి ఎక్కువనే పడుతుంది. మనకి ఇది వేడి అయింది, మసలేటప్పుడు మనం ముక్కలు వేసుకుందాం. ఇక ఒక 4-5 నిమిషాలు మూత పెడితే మనకి ఏంటంటే తొందరగా మరుగుతుంది, బాయిల్డ్ అవుతుంది. ఏవైతున్నాయో అవి అయితే వేసుకుందాం ఇందులో. ఓకే, మనం పీస్ వేసిన తర్వాత ఏమైందంటే కొంచెం పైకి వచ్చినాయి కదా, ఏం కాదు, ఒక 2 నిమిషాల తర్వాత కొంచెం సెట్ అవుతాయి. అవి కొంచెం గ్యాప్ అనేటివి పెట్టుకుంటాయి, ఒకదాని మీద ఒకటి ఉంటే ఇట్లా మధ్య మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఒక 2 నిమిషాలు అయితే మూత పెడదాం, దాని తర్వాత మళ్ళీ సెట్ చేద్దాం. చూసిగా మనకైతే ఇది ఉడుకుతుంది, ఇంకొక 5 నిమిషాలు ఉడకాలి. ఎందుకంటే ఇవి ఆయిల్లో ఆల్రెడీ ఫ్రై అయినాయి. గ్రేవీలో కొంచెం ఏంటంటే పర్ఫెక్ట్ ఉడకాలి. మనం వేరే సైడ్ వేసుకొని ఇలా వేసే ఇంగ్రీడియంట్స్ లాస్ట్ మసాలా ఏదైతుందో మనకేంటిది కొద్దిగా మెంతుల పొడి. ఈ ఫిష్లో మెంతి పొడి అనేది కంప్లీట్గా కంపల్సరీ. ఇది మళ్ళీ పుల్లటిది కాబట్టి ఈ సుక్క కూర. ఓకే, ఒక 1/2 టీ స్పూన్ మందం వేసిన సరిపోతుంది. ఈ ఫిష్ని బాగా కలపద్దు మనం. అలాగే గరం మసాలా కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసేసి ఈ ముక్కల్ని అందులో వేసేసి మనం ఒక 5 నిమిషాలు దమ్ పెడదాం. అంటే కొంచెం ఉల్టా వేసుకొని ఓకే పర్ఫెక్ట్. ఇట్లనే ఒక సూప్ పోతే ఆటోమేటిక్గా ఉడుకుతుంది. ఓకే, ఇప్పుడు ఒక 5 నిమిషాలు దక్కన పెట్టేసి దింపేద్దాం. ఫిష్ కర్రీ రెడీ అయింది. ఆఖరి కొత్తిమీర గార్నిష్ చేస్తాడు చూసిరుగా. ఇప్పుడు మనం దింపేసి దీన్ని వడ్డిద్దాం. దేని మీద వడ్డిస్తా వెరైటీ ఏంటిదని చూపెడతాం మీకు. ఓకే, ఇది కూడా హెల్దీ జొన్న గడక. జొన్నలను పట్టించి మనకు వండిన జొన్నల్ని రెడీ చేసినాం. ఎందుకంటే ఈ కర్రీ మీదకి ఇది కావాలని మరీ చేయించిన. ఇంటికాడ మన వాళ్ళు వేసుకొని తీసుకొచ్చారు. ఇప్పుడైతే ప్రజెంట్ చూసిగా ఎట్లుందో. దీని మీద ఈ ఫిష్ కర్రీ, ఈ గ్రీన్ ఫిష్ కర్రీ
గున్గున్ గ్రీన్ ఫిష్ చాలా అంటే చాలా బాగుంటుంది. దోస్తులు చూసిరు కదా గున్గున్ గ్రీన్ ఫిష్ ఎట్లా వచ్చిందంటే అది చెప్పలేనంత, అది తొందర తిని వావ్. జొన్న గడక తినక బాగా రోజులు అవుతుంది. జొన్న గడకలకు మాత్రం ఇది అదిరిపోయింది. గున్గున్ ఫిషా? గున్గున్ గ్రీన్ ఫిష్. గున్గున్ గ్రీన్ ఫిష్ ఇది మనమే పట్టిన చేపలు. వావ్, గడకల సూపర్ టేస్ట్ ఉంది. ఓకే దోస్తులు చూసారు కదా, ఇప్పుడంతా ప్రాసెస్ ఎట్లా ఏం చేయాలని చూసారు. ఈ వీడియో మీకు తప్పకుండా వస్తుంది అనుకుంటున్నాను. నేనే ఫిష్ హ్యాంటింగ్ చేసి మరి వండిన గున్గున్ గ్రీన్ ఫిష్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇంటిగా ట్రై చేయాల్సిన అవసరం అంటే ఐటమ్ ఇది. తప్పకుండా ఒకసారి ట్రై చేయుర్రి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యుర్రి. వీడియో మీకు నచ్చితే మీరు ఏంటంటే ఎవరు కూడా లైక్ చేయట్లేదు, అలాగే కామెంట్ పెట్టట్లేదు. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు వెంటనే లైక్ కొట్టి ఒక కామెంట్ పెట్టర్రి. మళ్ళీ సరికొత్త రెసిపీ 31st వీడియోతో మీ ముందుకు వస్తాం. అందరికైతే బై బాయ్.